ఏపీ స్పెయిన్ వేదాంతాస్ గెయిన్ అని ఇంతకు ముందు చేసిన వీడియోలో నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి విభిన్నమైన కామెంట్లు కూడా నేను చూశాను. సో అదే సిరీస్ లో ఈరోజు ఏపీ స్పెయిన్ జిందాల్స్ గెయిన్ ఇప్పుడు స్టోరీ ఏంటో చూద్దాం. ప్రకాశం జిల్లాలోని భూమి కింద వేల కోట్ల విలువైన ఇనుప ఖనిజం ఉంది. అది ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ప్రజలదా, విశాఖ ఉక్కు కర్మాగారందా, లేక ఒక ప్రైవేట్ కంపెనీదా? ఒక్కసారి ఆలోచించండి. 40 ఏళ్లుగా సొంత ఇనుప ఖనిజం లేక నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకవైపు, ప్రకాశం జిల్లాలో 75 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం మరొక వైపు. ఈ రెండింటిని కలిపితే ఆంధ్రప్రదేశ్ కి బంగారు భవిష్యత్తు రావచ్చు. కానీ ఇప్పుడు ఆ ఖనిజ సంపద జిందాల్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి వెళ్లబోతుందని విమర్శలు వస్తున్నాయి. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నెలకొల్పబోతున్న JSW గ్రూప్ తాజాగా ప్రకాశం జిల్లాలో మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమైంది. 1230 కోట్ల పెట్టుబడితో ముడి ఇనుము శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. ఏటా 5 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజాన్ని వినియోగించే సామర్థ్యంతో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ముడి ఇనుప ఖనిజాన్ని ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APMDCకి చెందిన గనుల నుంచి లీజు విధానంలో పొందనుంది. 15 ఏళ్ల పాటు తవ్వకాలు నిర్వహించే హక్కు కల్పించాలని JSW కోరింది. అసలు ఈ గనుల కథ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనా, లేక ప్రజలకు నష్టం కలిగించే ఒప్పందమా?